గత ప్రభుత్వం ఏ ముహూర్తాన ప్రాజెక్టులు ప్రారంభించిందో కానీ అడుగడుగున వివాదాలే. ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రభుత్వం దిగిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ నాణ్యత లేని ప్రాజెక్టులు. ఇప్పుడు మరో ప్రాజెక్టు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అదే సుంకిశాల ప్రాజెక్ట్. ఇదే ఇప్పుడు తెలంగాణలో కొత్త రాజకీయ దుమారం రేపుతోంది. हट जाओ यहाँ से हट जाओ इधर हट जाओ डायरेक्ट हो गया ये लोग कैंपर से गया है नीचे ఇది సుంకిశాల ప్రాజెక్టు వాల్ కూలిపోతుండగా తీసిన వీడియో. దీనిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ప్రాజెక్టును పట్టించుకోకపోవడం వల్లే రిటైనింగ్ వాల్ కూలిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన కాంట్రాక్టర్ల అవినీతి వల్లే వాల్ కూలిందంటూ కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతున్నారు. సరే, లీడర్ల మాటలు కొద్దిసేపు పక్కన పెడదాం. అసలు ప్రాజెక్టు ఏంటనేది మాట్లాడుకుందాం. నిజానికి హైదరాబాద్ ప్రజల తాగునీటి సమస్య తీర్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. మే 14, 2022లో శంకుస్థాపన జరగ్గా 1450 కోట్లతో మెగా ఇంజనీరింగ్ వర్క్స్ ఈ కాంట్రాక్ట్ తీసుకుంది. తర్వాత ప్రాజెక్ట్ అంచనా వ్యయం 2215 కోట్లకు పెంచారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం 450 అడుగులకు తగ్గిన నీరు తరలించే విధంగా సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగా జలాశయం నుంచి సొరంగ మార్గం ద్వారా నీటిని ఇంటేక్ వెల్కు తీసుకొస్తారు. రెండో టన్నెల్ పంప్ హౌస్ పనులు కొనసాగుతున్నాయి. టన్నెల్కు గేట్ అమర్చేందుకు రిజర్వాయర్ వైపు ఉన్నటువంటి మట్టిని తొలగించారు. అదే సమయంలో సాగర్ ఎగువ నుంచి భారీ వరద రావడంతో మొన్న వర్షాలకి టన్నెల్ గేటు ధ్వంసమైంది. ఇది అసలు మ్యాటర్. ఇప్పుడు కాంట్రవర్సీ మ్యాటర్ మాట్లాడుకుందాం. రిటైనింగ్ వాల్ కుంగి వారం రోజులు గడిచింది, కానీ అధికారులు ఆ విషయాన్ని బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచారు. అయితే గోడ కూలుతున్న టైంలో కూలీలు తీసిన వీడియో ద్వారా విషయం బయటకు వచ్చింది. మరి ఇక్కడ తప్పు ఎక్కడ జరిగింది అంటే కాంట్రాక్టర్ల పేర్లు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్ను మేఘా సంస్థ దక్కించుకుంది. అయితే ఇక్కడ రక్షణ గోడ నిఠారుగా ఉండడంతో ప్రమాదం ఉంటుందని, దానికి అనుసంధానంగా టై భీమ్లో నిర్మించాలని 5-6 నెలల క్రితమే ఇంజనీరింగ్ అధికారులు సూచించిన నిర్మాణ సంస్థ పట్టించుకోలేదట. అదే సమయంలో గేట్ ఏర్పాటుకు రిజర్వాయర్ వైపు మట్టి తొలగింపు పనులు చేశారు. దాంతో గేటు ధ్వంసమై రక్షణ గోడ కూలిపోయింది. ఇక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ ప్రాజెక్టు కోసం 300 మందికి పైగా వలస కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళు పనిచేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేది. కానీ అదృష్టవశాత్తు అలాంటిది ఏం జరగలేదు. మరి ఇప్పుడు ఈ ప్రాజెక్టు మళ్ళీ పునర్నిర్మించాలంటే 20 కోట్లు ఖర్చు. ఈ బడ్జెట్ మేఘా సంస్థే భరిస్తుందనుకోండి, భరించాలి కూడా, నిర్లక్ష్యం వాళ్ళదే కాబట్టి. మరి అసలు సీన్ ఇలా ఉంటే తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి కేటీఆర్ మరో ఎత్తు వేశారట. అధికారంలో ఉంది కదా అని కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. శ్రీశైలం నుండి వరద వస్తున్న టైంలో గేట్లు బిగించడం సరికాదని చెప్పినా వినకుండా ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తెచ్చిందన్నారు కేటీఆర్. దాని కారణంగా సుంకిశాల ప్రాజెక్టు కుంగిందని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రాజెక్టు నిర్మిస్తున్న కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగితే ఎన్డీఎస్ఏ 24 గంటలు రిపోర్ట్ ఇచ్చిందని, సుంకిశాల ప్రాజెక్టు కుంగి వారం రోజులు అవుతున్నా ఎందుకు మాట్లాడడం లేదని కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు. వారం రోజులు దాచిపెట్టారు. వారం రోజులు దాచిపెట్టి గోప్యత మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది మీ తప్పని మీకు తెలుసు, మీరు చేసింది తప్పని తెలుసు, ఇది మీ నిర్వాహకం వల్ల, మీరు ఆగమాగం చేయడం వల్ల జరిగిందని తెలుసు. ఇంజనీర్లు చెప్తా ఉన్నారు, వద్దనంగా ఆగమాగం పనులు స్టార్ట్ చేసి వద్దనంగా గేట్లు బిగించారు సార్. ఫుల్ ఫ్లో వస్తుంది, వరద వస్తుంది అని చెబితే వినకుండా ఇవాళ తొందరగా పూర్తి చేయాలని చెప్పి మాకు ఆదేశాలు పైనుండి వచ్చినాయి. ఏవైతే పంప్ హౌస్లో పనులు పూర్తయి మోటార్ల బిగింపు జరిగే వరకు టన్నలు, అదేవిధంగా ఈ రిటైనింగ్ వాల్ ఏదైతే కట్టినారో వాటిని గేట్లు అమర్చే క్రమంలో ఆ టన్నెల్కి మీరు వరద కాలంలో పెట్టకుండా కొద్ది కాలం తర్వాత పెడదామని అధికారులు చెప్పినా వినకుండా ఈరోజు హడావుడిగా గేట్లు అమర్చడం వల్ల ఈ నష్టం జరిగింది. మొత్తం ఆ వీడియోలో మీకు చూపెడదాం అనుకున్న వీడియో కూడా మీరు అందరు చూసే ఉంటారు. సోషల్ మీడియాలో ఇప్పటికే విస్తృతంగా తిరుగుతూ ఉంది ఆ వీడియో. తప్పకుండా నేను మిమ్మల్ని, ప్రభుత్వాన్ని అడిగేది, ఇంజనీర్ల పర్యవేక్షణ లేకుండా, పురపాలక శాఖ అజమాయిషీ లేకుండా ఈ రకమైన ప్రమాదం ఏదైతే జరిగిందో, అదృష్టవశాత్తు కూలీలు షిఫ్టులు మారే టైంకి ప్రమాదం జరిగింది. లేకపోతే అక్కడ ఎంతమంది మరణించేవారో లెక్క కూడా లేదు. అంత పెద్ద ప్రమాదం ఇది. 2 ఎక్స్పాన్షన్ జాయింట్ల మధ్యన ఉన్న రిటైనింగ్ వాల్ మొత్తం కొట్టుకుపోయింది. అందుకే
నేననేది మా పార్టీ అనేది ఈరోజు మంచి జరిగితే మా ఖాతాలో వేసుకోవాలా, చెడు జరిగితే మాత్రం వాళ్ళ ఖాతాలో వేయాలనే చిల్లర ప్రయత్నం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తుందో ఇది పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. అంత బాగుంది, ప్రతిపక్షం కదా ఇలా మాట్లాడడంలో తప్పలేదు. కానీ గతం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. అసలు మేఘా కంపెనీకి పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కట్టబెట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది అందరికీ తెలిసిన విషయం. నిర్మించిన వాటర్ ప్రాజెక్టుల్లో మేఘా సంస్థదే ఫస్ట్ ర్యాంక్ సోఫార్. ఇది మర్చిపోతే కేటీఆర్ గారు ఇప్పుడు కామెంట్స్ ఎలా చేస్తారనేది ఒక వాదన. అందుకే అధికార పక్షం గట్టిగానే తిప్పికొడుతోంది. ప్రాజెక్టులో గోడగూలిన పాపం గత బీఆర్ఎస్ పాలకులదేనని గట్టిగానే ఫైర్ అయ్యారు భట్టి విక్రమార్క. కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులను కూడా వదిలిపెట్టలేదని సుంకిశాల ఘటన తేటతల్లం చేస్తోందని మండిపడ్డారు. డిజైన్ లోపంతో గోడగూలితే కాంగ్రెస్ రాగానే కూలిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన రివర్స్ అటాక్ చేశారు. మేము ఇంతకాలం మీరు గొప్పగా చెప్పుకునేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళకే క్వాలిటీ లేనటువంటి పనులు పరిమితం అయ్యాయేమో, మిగతా బాగానే ఉన్నాయలే అనుకున్నాం. ఈ దెబ్బతో కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళే కాదు, మీరు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదనేది దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతాం. గోదావరిలో కట్టే వాటిని గోదావరి ఒక్కదాన్నే ఖతం చేశారనుకున్నాం. ఇప్పుడు కృష్ణానదిని కూడా వదిలిపెట్టలేదు అనేది అంటే మీరు ఈ రాష్ట్రంలో దేన్ని వదిలిపెట్టలే. ఈ సుంకిశాల ప్రాజెక్టు జూలై 2021 నాడు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అలియాస్ మీ హయాంలో 11/6/2021 నాడు అగ్రిమెంట్ చేసి రిజర్వాయర్ సైడ్ వాల్ని జూలై 2023 టన్నెల్ సైడ్ వరకు పూర్తి చేశారు. అంటే వాళ్ళ కూలింది వారు కట్టించినటువంటి వాలే. అంటే మీ డిజైన్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇన్నాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులోని లోపాలు అనుకున్నాం. ఇప్పుడు సుంకిశాల వ్యవహారం కూడా బయటకు రావడంతో అసలు బీఆర్ఎస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులు ఎంత నాణ్యతతో ఉన్నాయి అనే దాని మీద అనుమానం కలుగుతోంది. అందుకే సుంకిశాల ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. నాణ్యత లోపానికి కారకులు ఎవరనే దానిపై విచారణలో తేలుతుందని పొన్నం చెబుతూ ఉన్నారు. బీఆర్ఎస్ అనాలోచిత నిర్ణయాలతో కాళేశ్వరం ప్రాజెక్టు లోపభూయిష్టంగా నిర్మించారని, తెలంగాణ ప్రజల ధనాన్ని వృధా చేశారని ఆరోపించారు. ఈ అంశం మీద నిజాలు నెగ్గు తేలుస్తాం. ప్రజల ముందు ఏ విధంగా టీఆర్ఎస్ తప్పు చేస్తుందో చూపెడతాం. దీన్ని ఈరోజు మసిబూసి బట్ట కాల్చి మీద వారేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సంబంధించి దాని మీద తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి. ఈరోజు టీఆర్ఎస్ వైఫల్యాలు ఒకటొకటి బయటికి వస్తూ ఉంటుంటే మొన్ననే కాళేశ్వరానికి సంబంధించి లోపభూయిష్టమైన విధానాలతో ఏ విధంగా తెలంగాణ ఈ యొక్క సంఘటనలన్నింటినీ కూడా భూతత్వంలో పెట్టి చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం అన్ని రకాల విచారణలు చేయడానికి సిద్ధంగా ఉంది. సుంకిశాల సంఘటన కూడా విచారణకు ఆదేశిస్తూ ఉన్నాం. దాని మీద సమగ్రమైన రిపోర్ట్ తెప్పించుకొని ఆనాడు ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో, టీఆర్ఎస్ హయాంలో ఎవరైతే దీనికి బాధ్యత వహించాల్సిందో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకునేటువంటి బాధ్యత మాది. ప్రజలు ఎక్కడ అపోహపడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి ఏనాడైతే కార్యక్రమాలు ప్రారంభమైనాయో వాటన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయి లోపల మళ్ళీ సాంకేతికపరమైన నివేదికలతో మేము ముందుకు వస్తాం. తెలంగాణ ప్రజలకు చెప్తాం. కాళేశ్వరం, సుందిళ్ళ, మేడిగడ్డ ఇలా బీఆర్ఎస్ నిర్మించిన అన్ని ప్రాజెక్టులోనూ నాణ్యత లోపాలే. ఇప్పుడు సుంకిశాల ప్రాజెక్టు కళ్ల ముందు ఇంత తప్పులు జరుగుతున్నా గత ప్రభుత్వం నేతలు తప్పులు ఒప్పుకోకపోగా ప్రస్తుతం ఉన్నటువంటి కొత్త ప్రభుత్వం మీద తప్పులు ఎత్తి చూపడం ఎంతవరకు సమంజసం అంటూ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తప్పులు ఒప్పుకోండి, జనం ఎలాగూ మీ కుర్చీలు మడతబెట్టేశారు, బురద రాజకీయాలు మాని బాధ్యతగా మెలగండి అంటూ హితవు పలుకుతూ ఉన్నారు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.